शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ओं శ్రీ గురుభ్యో నమః। మా ఆది ఆశ్చర్యం చూస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. చక్కటి ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాం మనం. మీ జాతకాలు చూసి పరిష్కార మార్గాలు కూడా చెప్తాం. నేను మీ వాడ్రి ఆదినారాయణరావు శర్మ, CMA, MA ఆస్ట్రాలజీ. నా సెల్ నెంబర్ 7075389589 7075389589. సరేనండి, ఇప్పుడు మనం 1 మే నుంచి 15వ తారీఖు మే వరకు కూడా, అంటే 15 రోజుల పాటు మే నెలలో 12 రాసుల వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నా వీడియోస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వృషభ రాశిలోనే మీ రాశిలోనే గురుడు ఉన్నాడండి. గురుడు ఉండడం వల్ల మంచి యోగాన్ని కలిగిస్తుంటాడు. చాలా రకాల దోషాలు పోగొడతాడు. మంచి అంటే ఈ గురుడు ఉండడం వల్ల ఒక మంచి అనేది డెవలప్ అవుతుంటుంది మీకు. అలాగే స్థిరమైన స్వభావంతో మీరు ఉంటారు. ప్రతి రంగంలోనూ ముందంజలో ఉండేటివి చేస్తుంటారు. మీ గోల్స్ రీచ్ అవుతుంటారు. ఏదేమైనా మీకు అంటే సెకండ్ హౌస్ లార్డ్ అనేటువంటి బుధుడు కూడా 12వ భావంలో ఉండడం వల్ల, పైగా 4th హౌస్ లార్డ్తో కలిసారు కాబట్టి మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదండి. ముఖ్యంగా విదేశీ పర్యటన చేయడానికి వృషభ రాశి వారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నేను ఎప్పుడు సరదాగా చెప్పను అనేది కూడా అందరూ జాతకాల్లో ఉంటేనే ఖచ్చితంగా చెప్తాను. అన్ని రాశుల వాళ్ళకి చెప్పని చూసుకోండి కావాలంటే. సో కొన్ని రాశుల వాళ్ళకి ఆ అవకాశాలు ప్లానెటరీ పొజిషన్ ప్రకారం ఉంటాయి. అది మీ జాతకంలో ప్రకారం ఆధారపడి ఉంటుందండి. ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ వెళ్ళి తీరుతారు. జాబ్ రీత్యా వెళ్తారండి. అక్కడ ధనం ఖర్చు పెడతారు. సరే, అది పక్క పెడితే సెకండ్ హౌస్ లార్డ్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాడు. మీకు ధనం ఎంత సంపాదిస్తారో అంత ఖర్చులు అయిపోతుంటాయి. బహుశా మీరు మీ సింగింగ్ రీత్యా అయితే యాంకరింగ్ పనుల రీత్యా విదేశీ పర్యటన ఖచ్చితంగా మీకు ఉందండి, వెళ్తారు. అలాగే మీరు ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. ఆ ప్రయాణాలు చిన్న అసౌకర్యాలు కలుగుతూ ఉంటాయి. మీ తోబుట్టువులకి చిన్న ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉందండి. ఏదేమైనా పంచమ స్థానంలో కేతు ఉండడం, గురుదృష్టి ఉండడం కూడా మంచిదే. అంటే సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. పుత్ర సంతాన యోగ్యత కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉంది. సింగింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి మంచి ప్రతిభ కనపరుస్తుంటారు. ముఖ్యంగా సాహిత్యం, రచయితలుగా ధన సంపాదన మీకు బాగా మెండుగా ఉంటుందండి. చాలా అద్భుతం. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి ఖచ్చితంగా గోల్ రీచ్ అయిపోతుంటారు. సక్సెస్ అయ్యి డబ్బు సంపాదించుకుంటారండి. నేను ఎవరిని స్టాక్లో పెట్టండి అవన్నీ చెప్పను, నాకు సంబంధం లేదు కాబట్టి. అంతేకాకుండా మీలో కొంతమందికి పొలిటికల్ రంగంలో ఉంటే, పదవుల కోసం ఆశిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా మీ రాశి వారికి గురు ప్రభావం వలన వివాద వేడుకలు జరగడమో, అదే వివాహ సంబంధాలు కుదిరిపోవడమో, భార్యాభర్తల యొక్క అనురాగం పెరగడము, అదృష్టం పెరగడం ఇది జరుగుతుందండి. ఏదేమైనా మీకు అష్టమ స్థానానికి శని ఉంది కాబట్టి కష్టపడి మీరు పనిచేయాల్సిందే. అంతేకాకుండా మీ ఆరోగ్యం సర్వదా జాగ్రత్తగా మీరు చూసుకోవాల్సిందే. ఏదేమైనా భాగ్యస్థానానికి గురుదృష్టి ఉండడం వల్ల సరస్వతీ నది పుష్కర స్నానము ఖచ్చితంగా జరగబోతుంది. పుష్కర స్నానం చేసేటప్పుడు అండి సంకల్పపూర్వకంగా చేసే స్నానము సిద్ధిస్తుంది. అంతే తప్ప గబగబా నదిలోకి వెళ్ళిపోయి స్నానం చేస్తే ఆ ఫలితం ఇవ్వదు. కాబట్టి అందుకనే సంకల్పపూర్వకంగా మన బ్రాహ్మణులు ఉంటారు, మనకు తెలిసిన సహోదరులు ఉంటారు, మనం ఏ ప్రాంతాల్లో ఉన్నాం, గోత్రాలు ఏంటి, మీ సంకల్పం అంటే మీకు బాగా తెలుసు. చాలా నదుల్లో స్నానాలు చేశారు మీరు కాబట్టి మీకు ఖచ్చితంగా నర్మదా నది స్నానం చేశారు కదా. ఇప్పుడు మనం సరస్వతి పుష్కర స్నానం చేస్తారు. మీకు ఖచ్చితంగా వృషభ రాశి వాళ్ళకి ఉంది. గురుడు చేయిస్తాడు మీ చేత, వద్దన్నా తీసుకెళ్తాడు మిమ్మల్ని. సరే, అది పక్క పెడితే ఫారిన్ కంట్రీస్కి వెళ్తారండి మీరు. ఉన్నతమైన చదువు రీత్యా కొంతమందికి వెళ్ళడానికి అవకాశం ఉంది. మీ వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. మీ వ్యాపార రీత్యా కూడా సక్సెస్ అయిపోతూ ఉంటారు. ముఖ్యంగా సినిమా రంగ కళాకారులకి అద్భుతంగా ఉంటుంది. ఏదైనా ప్రొఫెషనల్గా 10th హౌస్కి యాక్చువల్గా 10th హౌస్ ప్రొఫెషన్ బాగుంది కాబట్టి
మీరు చేసినటువంటి సింగరేణి కానీ అంటే ఐరన్ కానీ లేకపోతే ఐరన్ కాదు సారీ సింగరేణి కోల్ అయితే ఐరన్ కానీ కొంతమందికి ఏమో పెట్రోలియం అంటాం వాళ్ళు కానీ శ్రీరాహువులు సో ఆటోమొబైల్ ఇండస్ట్రీసు అలాగే ఫార్మా రంగము సిమెంట్ పరిశ్రమలు కొన్ని ఉంటాయి కదా వాటికి సంబంధించిన అంటే సాఫ్ట్వేర్ రంగాల వాటి వ్యాపార అభివృద్ధి అలాగే వాళ్ళు చేసిన ఉద్యోగ అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అయిపోతూ ఉంటుంది. ముఖ్యంగా బొదుసుక్కుల వలన సినిమా రంగంలో కళారంగంలో ఉన్న వాళ్ళకి బాగా ప్రతిభ ఉంటుంది. చర్చలలో పాల్గొంటారు అంటే డిబేట్స్లో పాల్గొంటారు, బాగా ధనప్రాప్తి కలుగుతుంది. శని శుక్రుల వలన రచయితలుగా మీరు బాగా డబ్బు సంపాదించుకుంటారు. ఇందాక చెప్పినట్టుగానే బుధరాహుల వలన వార్తా సంస్థలు పనిచేసే వాళ్ళకి కంప్యూటర్స్ రంగము బాగా నిష్ణాతులు అవుతారండి. కంప్యూటర్స్ హార్డ్వేర్ రంగ నిపుణులు కూడా మీరు అవ్వడానికి అవకాశం ఉంది. బుధరాహులు ఉంటే అలాగే అవుతారు. అంతేకాకుండా బుధరాహుల కాంబినేషన్ వల్ల వార్తా సంస్థలు పనిచేసే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉండడము, మీ సోదరిమణులకు అద్భుతంగా చాలా బాగుండడం జరుగుతుందండి. అలాగే శుక్రరాహులు కూడా అనేకమైన శుభ విషయాలు వాటందరూ కలిసి వస్తుంటాయి. వివాహాది వేడుకలు కూడా చాలా అదృష్టాన్ని పొందుతారు. గొప్ప మీరు పలుకుబడి కలిగిన వ్యక్తిగా మీరు ఉంటారు. ప్రజాసేవ చేసుకుంటూ ఉంటారండి. అది అదృష్టం. శుక్రరాహుల కాంబినేషన్ చాలా సూక్ష్మ బుద్ధి కలవారుగా ఉంటారు మీరు. 12వ భావంలో రాహువుతో కలిసిన బుధుడు కాబట్టి బుధరాహువులు రవి బుధులు కాబట్టి 12వ భావంలో వాళ్ళు ఏంటంటే 4th హౌస్ లార్డ్ ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ప్రాబ్లం లేదు. రవితో కలిసిన బుధుడు అంటే ఏంటంటే 12వ భావంలో దేవతారాధన కోసము దైవార్చన కోసము డబ్బులు ఖర్చు పెట్టడమే కాకుండా ధనాన్ని నిల్వ చేసే అదృష్టం కూడా మీకు ఉంది. ఖచ్చితంగా శని రాహుల మధ్యలో రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండిపోయాయి కాబట్టి మీరంటే మీ రాశివారు మీ కాళహస్తి కానీ మన ఊళ్ళో కానీ పూజ చేయించుకోవడము, సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అభిషేకాలు చేయించుకోవడం వల్ల సర్వ సుఖాలు సర్వ విజయాలు కలిగి సిద్ధిస్తాయి. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ రెమిడీసు, మనం ఆచరించవలసిన పద్ధతులు, ఏం చేస్తే మనకి రాహు వలన కేతు గ్రహాలు అన్నమాట కుజగ్రహం వలన వచ్చే దోషాలు హరిస్తాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఇందాక చెప్పినట్టుగానే రాహుకేతుల మధ్యలో అన్ని ప్లానెట్స్ ఉండిపోవడం వల్ల మనకి సర్పదోషం ఉంది, కుజుడి వల్ల కూడా సర్పదోషం ఉంది. ప్రతిసారి చెప్తున్నట్టుగానే రాహుకేతులకి మనకి దగ్గర ఉన్న ఊళ్ళలోనే చేయించుకోవడము, లేదా మీరు అక్కడ ఆ ఊళ్ళలో తిరుపతి ఆ ఏరియాలో ఉంటే ఒకసారి కాళహస్తి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవడము, పూజ చేయించుకోవడం వల్ల సర్పదోషం పోతుంది. ఎందుకంటే పైగా మళ్ళీ 19వ తారీఖు కూడా మారుతారు వాళ్ళిద్దరూ, మే 19 అప్పుడు కూడా సర్పదోషమే ఉంటుంది మారినా కూడా. కాబట్టి ఖచ్చితంగా సర్పదోషాలు చేయించుకోవాలి. అయితే మనం బ్రహ్మరామ అమ్మవారిని పూజించడం వల్ల కానీ, కనకదుర్గ అమ్మవారికి అభిషేకాలు కానీ, లేకపోతే కుంకుమ పూజ కానీ, లేకపోతే అమ్మవారికి చండీ హోమం అంటారా, చండీ హోమం చేయించుకోవడం బాగుంటుంది. సుబ్రహ్మణ్య స్వామి మాత్రం ఖచ్చితంగా మీరు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా ప్రతి వాళ్ళు కూడా సుబ్రహ్మణ్య స్వామి మాత్రం పూజించాలండి. దగ్గర ఊళ్ళో ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి పూజించండి, పాలాభిషేకం చేసుకోండి. లేదా మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ చేయించుకోండి, మరీ మంచిది. అవకాశం ఉంటే చేయించుకోండి. ఎందుకంటే ఇప్పుడు అంతా ఎండాకాలం కాబట్టి కొద్దిగా కష్టము, మీకు అవకాశం ఉంటే చేయించుకోండి. కానీ అంత కంపల్సరీ ఏం కాదు, జాగ్రత్త చూసుకోండి. హెల్త్ ఇంపార్టెంట్. సరే, అది పక్కన పెడతారండి. అసలు మెయిన్ ఏంటి, 8వ తారీఖు అండి, ఈ నెల 8వ తారీఖుని, ఈ నెల అంటే మే నెల 8వ తారీఖుని అన్నవరం సత్యనారాయణ స్వామి వారి యొక్క కళ్యాణం జరుగుతుంది. సో ఆ రోజున కానీ మీరు స్వామివారికి సత్యనారాయణ వ్రతం చేయించుకోవడం కానీ, లేదా కళ్యాణం చేయించుకోవడం వల్ల కానీ, లేదా ఒకసారి వీలుంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కానీ, అన్నవరం చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా ఈ నెలలో కూడా 10వ తారీఖుని శని త్రయోదశి వస్తుంది. శనీశ్వరుడిని అన్ని రాసుల వాళ్ళకి శనీశ్వరుడు కాలసర్పదోషంలో రాహుతో ఉండిపోయాడు కాబట్టి శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోవడము, అలాగే స్వామివారి దగ్గర దీపారాధన చేయడము, ఆయన్ని సకల పద్ధతుల్లో బాగా పూజించాలుంటాయి. డెడికేటెడ్గా శనీశ్వరుని పూజించడం వలన, తర్వాత పక్కన ఆంజనేయ స్వామి ఉంటారు, ఆంజనేయ స్వామి వారు, ఆయనకి అప్పాలు కానీ, లేకపోతే గారెల దండ కానీ, సింధూరం రాయించడం వల్ల కానీ, ఆయన దగ్గర దీపారాధన చేయడం వల్ల కానీ, ఆయనకి వస్త్రం సమర్పించడం వల్ల కానీ చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. స్వామివారి చుట్టూ, ఆంజనేయ స్వామి వారి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేస్తే మరీ మంచిది. కొంతమంది 41 ప్రదక్షిణాలు కూడా చేస్తారు, అది మరీ మంచిదండి. అంతేకాకుండా 15వ తారీఖు నుంచి కూడా, ఈ నెల 15వ తారీఖు నుంచి కూడా మనకి సరస్వతి నది పుష్కరాలు వస్తున్నాయండి. అమ్మవారు జ్ఞాన సరస్వతి అమ్మవారు. సరస్వతి అంటే సామాన్యం కాదు, ప్రతి వాళ్ళు స్టూడెంట్సే కాదండి, ప్రతి వాళ్ళు కూడా ఆ అమ్మవారికి ఆశీస్సులతో మాత్రం నదీ పుష్కర స్నానం చేస్తే మాత్రం జ్ఞానాన్ని సిద్ధించడమే కాకుండా
పూర్వజన్మ ఉత్తరోత్తర మనకి మన అనంతరం బహుశా మనకి ఆ లోకం సిద్ధించచ్చేమో, బ్రహ్మలోకం. అమ్మవారు కూడా ఉంటారు అక్కడికి. సరదాగా అంటాను అనుకోండి, అంటే బ్రహ్మలోకం ఉండాలని అక్కడికి వెళ్ళాలని మనకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కాకపోతే ఇప్పుడు కాదు. కాకపోతే అమ్మవారిని పూజించడం వల్ల, సరస్వతి అమ్మవారిని పూజించడం వల్ల సకాల శుభాలు కలుగుతాయండి. కాబట్టి ఈ నెల మొత్తం కూడా ఈ 15 రోజులు కూడా మీరు ఈ దగ్గరున్న దేవుడికి ఏ దేవుడికైనా సరే పూజ చేసుకోవడం వల్ల సకల శుభాలు కలగడమే కాకుండా భార్యాభర్తల విషయంలో అన్యోన్య దాంపత్య జీవితం ఉండి తీరుతుంది.